హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి రీసెంట్గా మనందరికీ తెలుసు కవిత గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఆమె మరో షర్మిల అవుతుందా లేదా మరొక జయలలిత లేదా మమతా బెనర్జీ ఆ స్థాయిలో విజయం సాధిస్తారా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి. మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆవిర్భవించింది, కవిత గారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ కూడా ఆమె సక్సెస్ అవుతారా లేదా, తండ్రికి మించి స్థాయిలో అవుతారా లేదంటే ఏ స్థాయిలో ఉంటారు అనేది ఒక పక్క అయితే, జయలలిత గారిలో అవుతారా లేకపోతే షర్మిల గారిలో అవుతారా, ఏంటి ఎలా ఉండబోతుంది? కవిత గారు బిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇంటరాక్షన్ ఉంది. అలాగే ఆమె ఒక డైనమిక్ స్టూడెంట్గా, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్గా, తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేసి యుఎస్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఎప్పటికప్పుడు ఆమె ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలాగే తాను చదివిన కాలేజీలో, విఎన్ఆర్ కాలేజీలో బిశ్వాస్ నదిలో 13 మంది పిల్లలు చనిపోయినప్పుడు పేరెంట్స్ అంతా కూడా పాపం ఇబ్బంది పడి వాళ్ళు కాలేజీ మీదకి ధర్నాలు ఇవి చేసినప్పుడు ఆ కవిత గారు తను చదువుకున్నటువంటి కాలేజీ ప్రతిష్టకి పునఃప్రతిష్ట తెప్పించింది. వాళ్ళని వెళ్ళి కూడా కాంప్రమైజ్ చేసి, అంటే తన మాట వింటారు, రెస్పెక్ట్ చేస్తారు. కవిత దగ్గర ఆ వాక్చాతుర్యం ఉంది. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆ వాక్చాతుర్యం వంశపారంపర్యంగా వచ్చింది. అలాగే కేంద్రీయ విద్యాలయంలో అప్పట్లో ఈ యొక్క ఎంపీలకి ఒక కోటా ఇచ్చేవారు. కోటా ఇస్తే సీట్లు ఇచ్చినప్పుడు పాపం మిగతా ఎంపీలు ఏం చేసేవారంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవడాలు, లేకపోతే ఏదో కొంతమంది అయితే అమ్ముకునేవారు, ఇంకా కొంతమంది అయితే ఇవ్వకూడదని వాళ్ళు అమ్మేసుకుని ఏం చెప్పేవారంటే, నువ్వేమన్నా నా పార్టీ జెండాలు మోసావా, నువ్వేమన్నా నాకు ఇచ్చేసావా అని అలా చెప్తూ తప్పించుకునేవారు. నేను క్లియర్గా చూశాను. కానీ నేను పంపించినప్పుడు మరి ఎన్నోసార్లు బోయినపల్లిలో తిరుక్కావల్లూరు వేణుగోపాల్, శ్రీకాంత్, పల్లవి, ప్రవల్లికారు ఉన్నారు. వాళ్ళ బంధువులే మన కవిత గారి దగ్గర విద్యానిధి అని సంగారెడ్డి అతను అనమాట పిఏ కింద చేశాడు. మన సంతోష్ సారు, రాజీవ్ సాగర్ సారు ఆ విద్యానిధి కూడా చేసేవారు. అప్పుడు వాళ్ళు రాజీవ్ సాగర్ ఫాలోఅప్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళినా కూడా ఆమె నాకు తెలిసి బ్రాడ్ మైండ్తో పిల్లలు చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా రికమెండ్ చేసేవారు. అందరికీ సీట్లు ఇప్పించేవారు నిజామాబాద్గా ఉన్నప్పుడు, అట్లా అనమాట. సో హెల్పింగ్ నేచర్ ఉంది స్టూడెంట్స్ పట్ల. అందుకే ఆమె రాజకీయాల్లోకి రావడానికి కారణం ఈ యొక్క తల్లిదండ్రుల గొడవలు లేకపోతే అన్నదమ్ముల గొడవలు కాదు. తాను హర్ట్ అయింది. మరొక షర్మిల అంటున్నారు, షర్మిల వద్దేమో అని. షర్మిల, కవిత ఇద్దరు 2 కళ్ళు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి. ఇద్దరు డైనమిక్లు అనమాట. షర్మిల కూడా ఏం రాంగ్ స్టెప్ వేయలా, తక్కువ అంచనా వేయకూడదు. పులి వేటాడేటప్పుడు సింహం కానీ పులి కానీ 2 అడుగులు వేస్తారు జస్ట్ అంతే. కవితకినే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు తాను ఏ తప్పు చేయకుండా, ఫస్ట్ అప్పట్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వాళ్ళ ఇంటికి రైడింగ్ జరిగినప్పుడు ఆమెను కేటీఆర్ నిలదీశాడు. కవిత కూడా భయపడలా, ఎక్కడ కూడా తన ఆత్మవిశ్వాసం చెల్లు విధవల. ఆమె ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్తో, సిబిఐ అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను క్లియర్గా చూశాను అటు నుండి. సో తను ఒక పొలిటికల్ పరిపక్వత చెందినటువంటి, పరిణతి చెందినటువంటి ఒక పొలిటికల్ లీడర్. తను ఒక కనిమణి. ఎలాగైతే కరుణానిధికి కూతురు ఎలాగైతే చేసిందో దీంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండి? ఆమె ఏం క్రైమ్ చేయలేదు. కవిత క్లీన్ షీట్ తో పాటు కేసు కొట్టేశారు, క్లీన్ షీట్ ఇచ్చారు. మరి ఆమె చక్కగా అపార్థాలు, అపోహలు, ఆమె ఎంత స్ట్రిక్ట్ అంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఫైల్ పట్టుకొస్తే ఆమె నా దగ్గరికి రియల్ ఎస్టేట్ ఫైల్స్ పట్టుకురావద్దన్నా అంటుంది. నవ్వుతూ అందరినీ ఆదరిస్తుంది. అందరినీ నవ్వుతూ కూడా పలకరించేటటువంటి స్వభావము కేసీఆర్ గారి ఫ్యామిలీలోనే ఉంది. ఆయన కూడా, కేసీఆర్ గారు కూడా అంతే. ఆయన ఎవరన్నా చిన్నపిల్లలు, నేను ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ప్రపోజల్స్ చెప్తుంటే ఆయన వినేవాడు. ఫస్ట్ అసలు ఎదురు వినడం అందుకని మహాపండితుడు ఆయన. సో కవిత గారి జాతకాన్ని మనం విశ్లేషణ చేసినప్పుడు, మనం జనవరి 1, 1978లో పుట్టారు, ఆదివారం నాడు పుట్టారు. జనవరి 1న పుట్టింది. లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి పుష్కలంగా ఉన్నాయి కవిత గారిలో. అలాగే కరీంనగర్లో పుట్టారు ఈవిడ. మేన లగ్నం ఏమిది, లగ్నంలో కేతువు ఉన్నాడు. అందుకే స్పిరిచువాలిటీ అంటే ఇష్టం ఆమెకి, ఆధ్యాత్మికత. అమ్మవారిని నమ్ముకున్నాను నేను, అమ్మవారికి అంటే ఇష్టము అని.
అలాగే బతుకమ్మ పండగలో బతుకమ్మ అన్ని తెలంగాణ సంస్కృతి చిహ్నంగా చేసింది ఆ మొక్కతే ఇంకెవరు చేయలేదు, అందులో డౌటే లేదు. ఆమె పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని, ఎస్పీని, డీజీపీ అవనేయండి, లేదా పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరన్నా అవనేయండి, వాళ్ళ మగవాళ్ళు అవనేయండి, ఆడవాళ్ళు అవనేయండి, తెలంగాణ ప్రభుత్వంలో అందరూ కూడా ఆమె 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 ఏర్పాటు చేసిన సంస్కృతి వాళ్ళంతా భాగస్వామి ప్రేమగా బతుకమ్మ పండగ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ మగవాళ్ళు కూడా చుట్టూ తిరుగుతూ ఆఫీసర్స్ కూడా పాటలు పాడారు డాన్స్ చేస్తూ. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చారు తెలంగాణ జాగృతి. ఆ విధంగా ఇదంతా ఎందుకు? అలాగే ఒక చిన్న జ్యోతిష్కులు వాళ్ళు సోది చెప్పేవాళ్ళు, ఆమె ఏమైనా తెలియదా? మాస్టర్స్ డిగ్రీ చదివిన ఆమె, ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆమె అడుగుతుంటే వాళ్ళు సోదమ్మ నువ్వు సీఎం అవుతానా అని సరదాగా, నువ్వు సీఎం అవుతావమ్మా అంటే నవ్వుతూ సీఎం అవుతానా అని చెప్పి ఎంకరేజ్ చేసింది. అంతేగాని ఈ సోది చెప్తుంది ఈమె, లేకపోతే ఈ కోయ ద్వారా చెప్తున్నాడు అని ఉండదు. ఆమె అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. సో ఇది సప్తమంలో ఉన్నటువంటి రాహుచంద్రుల ప్రభావం కన్యా రాశిలో ఉన్నాడు. ఆమె కన్యా రాశి అనమాట. సో అందువల్లనే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గొడవలు అవుతాయి సప్తమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో. అందువలన ఇంట్లో వాళ్ళతో అవనియండి, లేకపోతే వ్యాపార భాగస్వాములతో అవనియండి, ఖచ్చితంగా డిస్ప్యూట్స్ ఉంటుంది. అండ్ వాళ్ళతో వాదన చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. అండ్ కవిత గారు ముందు అర్ధాష్టమ గురుడున్నాడు మిథునంలో. అందువల్లనే అనిల్ గారిని పెళ్లి చేసుకుంది, దగ్గర బంధువే. అలాగే 5వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు నేచపట్టాడు కర్కాటక రాశిలో. దానివల్ల ఆమెకి చాలా కోపం ఉంటుంది. అంటే ఎంత ప్రేమ పంచుద్దో పిచ్చి పిచ్చి వేషాలు వేసి తిక్కగా మాట్లాడితే తోలు తీసేస్తుంది, అందులో డౌట్ లేదు. కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో కుజుడు అంటే అన్ని బదలగొడేస్తాం. ఆ విధంగా దేన్నైనా సరే ఎవరిని కేర్ చేయదు, ఎంతవరకు అన్నా అవనాయండి, అంతే కదా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ అంటే భయపడతారు. ఈ ప్రపంచంలో భయపడినటువంటి వాళ్ళు సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఆనంద్ మార్గాశ్రమం ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని వాళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు పాయిజన్ కూడా ఇచ్చింది సిబిఐ. ఇచ్చినప్పుడు ఆ సిబిఐ వాళ్ళు మామూలు మనుషులను కొని ఇచ్చారు. ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినప్పుడు ఈయన బ్రతికేశాడు, దేవుడు కదా, శివుడు అవతారం. అందువలన అప్పుడు తెలుసుకుని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అదే విధంగా కేజ్రీవాల్ ఉన్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు వీళ్ళంతా కూడా పరిపక్వత చెందిన వాళ్ళే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చదువుకున్న వాళ్ళే. కానీ ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది మన బోయినపల్లికి చెందినటువంటి వాళ్ళు కొంతమందిని చూపించి ఇదంతా కూడా ఈ యొక్క స్టేట్ ఎక్సైజ్ ఈ మందు విషయంలో మనకి ఇవంతా కూడా ఇలా జరిగింది అని స్కామ్ అని చెప్పారు. ఓకే, బాగుంది. ఎందువలన మందుకు సంబంధించిన స్కామ్లో ఆమె ఇరుక్కుంది అంటే సప్తమ రాహు. ఆయన రాహు అంటే మందు. సో లిక్కర్ స్కామ్ క్లియర్గా ఉంది. పెద్ద అదేం గొప్ప ఉంది, ఆమె పుట్టినప్పుడే చెప్పొచ్చు ఈమె లిక్కర్ స్కామ్లో అన్యాయంగా ఇరుక్కుంటారు. కన్యా రాశిలో ఉన్నటువంటి రాహువు బలోపేతుడై ఉంటాడు కాబట్టి ఆమె క్లీన్ షీట్తో బయటకు వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి శని షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువ కవిత గారిది. అండ్ ఆమె అది ఇంకా సింహరాశిలో ఉండడం వల్ల శని ఉన్నారు, కానీ లేకపోయింటే ఇంకా సూపర్గా ఉండను. అంటే పరిపాలన అనేటటువంటిది ఆమె అద్భుతంగా చేస్తారు. ఎంతోమంది సింహరాశిలో శని ఉంటే రాజకీయ ఇది రాదు అంటారు. కాదు, రాజకీయంలో ఉత్కృష్టమైనటువంటి స్థానానికి, మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు. సో ఈమె కూడా చాలా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు. అలాగే ఇక్కడ రాజ్యస్థితి కారకుడైనటువంటి రవి శుక్రులు ఇద్దరు కూడా మనకి ధనుస్సులో ఉన్నారు. ఒక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం పరాశర సంహిత చెప్తుంది. అలాగే అనేక రకమైనటువంటి మౌలికమైనటువంటి జ్యోతిష సూత్రాలు చెప్తున్నాయి. ఆమె రవి రాజ్యస్థితి కారకుడై ధనుసు రాశిలో శుక్రుడితో కలిసినప్పుడు ఒక అత్యున్నతమైనటువంటి పోస్టును చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏముందండి, సెంట్రల్ పోస్ట్ అనేటటువంటిది బండి సంజయ్కి ఇచ్చారు, తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చారు, తర్వాత ఇక మామూలు కృష్ణరాజు గారు సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో వీళ్ళ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. కవిత చారంకి అది కాదు కదా. వీళ్ళందరూ రాజకీయ ఫ్యామిలీ నుంచి పుట్టినామే. వాళ్ళ నాన్న కరీంనగర్ నుంచి చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పటి నుంచి పుట్టిందామె. అండ్ చాలా అద్భుతమైనటువంటి పరిణతి, పరిపక్వత ఉన్నటువంటి మనిషి. సో ఒక పవన్ కళ్యాణ్కి కానీ, ఒక కవిత గారికి కానీ
ఒక షర్మిల కానీ ఇటువంటి వాళ్ళకి ఏదో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అంటే మామూలు ఏబిసిడీలు అనామకులకి ఇస్తారు అది. సహాయ మంత్రి పోస్టులే ఇస్తారు. సెంట్రల్ మన మీద ప్రేమతో ఫుల్ పొజిషన్ ఉన్నటువంటిది ఎవరు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని కూడా రైల్వేకి సహాయ మంత్రిగానే ఇచ్చారు. కేంద్రము తెలుగు వాళ్ళని మనకి చాలా తక్కువగా చూస్తుంది. అటువంటి టైంలో కవిత గారికి అటువంటి దానికంటే కూడా ఉన్నతమైనటువంటి అంతకంటే గొప్ప పోస్ట్ వస్తుంది. ఓకే, అలాగే సీఎం అవ్వచ్చు, లేదంటే సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ సెంట్రల్ మినిస్టర్ టాప్ పోస్ట్ అనమాట. అంటే మంచి, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని నేను చెప్పాను, ఆమె డిఫెన్స్ మినిస్టర్ అయిందా లేదా చక్కగా. అప్పుడు మా కేంద్రీయ విద్యాలయంలో మల్లారెడ్డి గారే మాకు అక్కడ కేంద్రీయ విద్యాలయం బోయన్పల్లికి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ప్రజలంతా వెళ్తే మల్లారెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు దారి తీసేయండి అన్నారు. సివిల్ రోడ్డు, అది మిలిటరీ రోడ్డు, మిలిటరీ వాళ్ళ ఇష్టం అది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం నిర్మలా సీతారామన్ గారు తీసేసారు. తీసేయమని ఆర్డర్ ఇచ్చారు. వెంటనే మా కేంద్ర విద్యాలయ సంఘటన అంతా కూడా బోయినపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం, ప్రశాంతి గారు మేడం ఉంటారు, వాళ్ళు మేమంతా కలిసి దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా పేరెంట్స్ అంతా కూడా ఇచ్చేస్తే రిప్రజెంటేషన్ నేనే నిర్మలా సీతారామన్ గారికి పంపించినప్పుడు ఇమీడియట్ మల్లారెడ్డి గారిదే నడవలేదు అక్కడ. వెంటనే వీ హావ్ క్లోజ్డ్ ద రోడ్. ఒక నిర్మలా సీతారామన్, ఒక కవితక్క, ఒక షర్మిల, వీళ్ళంతా కూడా స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తులు. లేడీస్ లో ఎంపవర్మెంట్ తీసుకొస్తారు వీళ్ళు. రైట్. అందువలన వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు ఇదొకటి. ఇది అద్భుతంగా మనకి వృశ్చిక రాశిలో బుధుడు ఉండడం వల్ల, అష్టమ స్థితిగతుడు అవడం, భాగ్యంలో ఉండడం వల్ల మనకి కొంచెము లేట్ అవుతుందేమో, కానీ డెఫినెట్ గా వన్ డే మాత్రం అత్యున్నతమైనటువంటి పోస్ట్కి వెళ్తుందండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చూద్దాం, రాబోయేటువంటి రోజుల్లో 2028 ఎలక్షన్స్ కావచ్చు, ముందు జరిగిపోయేటువంటి ఎలక్షన్స్లో ఆమె పనితీరును కూడా మనం చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి.